ముందుగా ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం గుడి మల్కాపూర్లో ఉన్న ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది 400 సంవత్సరాల క్రితమే వెలిసిందంట. లోపలికి వచ్చి చూస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఒక స్టోన్కి ఎవ్వరు చెక్కలేదు. హనుమంతుడి బొమ్మ అనేది అట్లాగే వెలిసిందంట. కాకపోతే దీనికి డెవలప్మెంట్ లేక ఇలాగే చిన్నగానే ఉండిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసుకొని దీన్ని కొంచెం శుభ్రంగా ఉంచి పూజలు అయితే జరుపుతున్నారు. గుడికి సంబంధించిన పెద్దలు మనతో ఉన్నారు. సార్ వాళ్ళతో మాట్లాడి అసలు ఈ గుడి చరిత్ర ఏంటి, అసలు ఏమేమి పూజలు జరుగుతున్నాయని మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈ గుడి ఎన్ని సంవత్సరాల పురాతనమైంది సార్? ఇది 400 సంవత్సరాల పురాతనమైన ఆలయం మేడం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది మా గుడిమల్కాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన ఇప్పుడు నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఇది కొంతవరకు డెవలప్ చేస్తున్నాము. అలాగే ఇది పురాతనమైంది కాబట్టి దీన్ని కాపాడాలని ఎంతో ఇల్లు మన వక్ఫ్ బోర్డు అని వాళ్ళు ఇల్లు అని చెప్పి ఆక్రమితం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ సంఘటితంగా పోరాడి ఈరోజు నిలుపుకున్నాం. ఎందుకంటే ఇది 400 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ శ్మశాన వాటిక కూడా ఉంది మేడం. ఇది అండర్ MCH వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేశారు. ప్రహారీ గోడ కూడా కట్టించారు. కట్టించిన తర్వాత ఇప్పుడు టోటల్గా ఈ ల్యాండ్ మొత్తము గుడిమల్కాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ అండర్లో నడుస్తుంది. పూజలు పునస్కారాలు అన్నీ సక్రమంగా ఏ అయితే మనకు పండుగలు వస్తాయో ఆంజనేయ స్వామి శ్రీరామనవమి కానీ అన్నీ బ్రహ్మాండంగా మన హిందూ సాంప్రదాయంగా ఏ లోటుపాటు లేకుండా నీట్గా మేము నిర్వహిస్తూ చేస్తున్నాము. అసోసియేషన్ వాళ్ళు కూడా కొంత డబ్బును ఖర్చు పెట్టుకొని కూడా దేనికి లోటుపాటు లేకుండా చూస్తున్నారు. సంతోషం. మనం చూస్తుంటే ఒక స్టోన్ లాగా ఉంది విగ్రహం. అంటే అసలు ఎలా కనిపెట్టారు అంటే దాని గురించి చెప్తాను మేడం. యాక్చువల్ అదే నేను చెప్పేది. నేను ఫస్ట్ అదే మీకు ప్రోత్సహించిన. ఫస్ట్ ఆ కొండతో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉండేది. అటాచ్ అయినప్పుడు ఇక కొందరు వక్ఫ్ బోర్డు వాళ్ళు 50 గజాలు అందులో మా డాడీది కూడా ఉండే అమ్ముకున్నప్పుడు ఏం చేశారంటే ఇది వేడి చేసి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూశారు. ఆల్రెడీ కొంతవరకు కట్టారు. ఆడ బిల్డింగ్ కూడా చూశారు మీరు. దీన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు జరిగింది. అప్పుడు వరుసకు బావ కావాలి ఇలా డాడీ ఉండే ప్రెసిడెంటు. అప్పుడు కొంతవరకు ఛేదించి అందరం కలిసి మేము అప్పుడు పిల్లలము అందరం కలిసి కట్టుగా దీన్ని కాపాడుకోవడం జరిగింది. అంటే అప్పుడు కొండకు ఉన్నప్పుడు పూజలు ఏం జరగలేదా సార్? మామూలుగా జరుగుతుండే మేడం. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు శ్రీరామనవమి వచ్చినా హనుమాన్ జయంతి వచ్చినా వాళ్ళు చేసేవాళ్ళు రెగ్యులర్గా కాకుండా పండుగలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎప్పుడైతే మేము స్వాధీనం చేసుకున్నామో పోరాడి అప్పటి నుంచి రెగ్యులర్గా అన్నీ కంటిన్యూ అవుతున్నాయి మేడం. దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు అయితే టెంపుల్ అనేది నీట్గానే ఉంది. దీనికి ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటారా? అవునండి. ఈ నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్ టు ఇనాగ్రేషన్ అనమాట. మనకి LB కాలేజ్ అతనే చెప్పాడు. ఆయన మాట అయితే ఇచ్చాడు, రైటింగ్లో కూడా ఇచ్చాడు. అతను నవగ్రహాలు కూడా దీని పక్కన నవగ్రహాలు కూడా కట్టించాలని చెప్పేసి ప్లానింగ్ అయితే ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ మనకి భూమి పూజ ప్లానింగ్ అయితే ఉంది మేడం. అంటే దీన్ని పెద్దగా చేద్దామని చెప్పేసి ప్లానింగ్. ప్రీవియస్ ఏంటంటే మేడం, యాక్చువల్గా అసోసియేషన్ వెల్ఫేర్ కింద దీనికి సపోర్ట్ ఎవరు చేసేవాళ్ళు లేరు. ఇక్కడ వచ్చేసి గుడికి పూజ కానీ అన్నదానం కానీ ఇవన్నిటి కూడా ఇనిషియేట్ తీసుకున్న అతను మన సుధాకర్ వీళ్ళు మేడం. యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరు కలిసి మెయిన్ ఇనిషియేట్ తీసుకున్నారు. దానికి కొంచెం అందరూ సపోర్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు హనుమాన్ జయంతికి అన్నదానం జరుగుతుంది. మా శ్రీరామనవమి కూడా అన్నదానం చేస్తున్నారు. సపోర్ట్ లేకున్నా వాళ్ళంతా చేసుకున్నా సుధాకర్ సునీల్ వీళ్ళంతా కలిసి చందాలు వేసుకొని వెల్ఫేర్ అసోసియేషన్ అండా లేకుండా విక్రమ్ తక్కువ పట్ట కానీ మేమంతా కలిసి మేము యాక్చువల్లీ అందరం కలిసి వీళ్ళందరూ కోఆపరేట్ చేసడం వల్ల ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. వీళ్ళ డాడీ కూడా వీళ్ళ డాడీ సంతోష్ అంటే వీళ్ళ చిన్న తమ్ముడు. వీళ్ళ డాడీ కూడా ఏది అడిగినా ఏది లేకున్నా మన మా స్వామి గుడి అనగానే అందరూ అన్నదమ్ములు ముందుకు వచ్చి కోఆపరేట్ చేయడం జరిగింది. ఇది వాస్తవం, ఇది నిజం. అంటే దేవుడికి సేవ చేయాలని మనసుంటే దేవుడే చేయించుకుంటారు కాబట్టి
ఇంకా ఈ గుడి ఇంకా డెవలప్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మీరు కూడా మీ సహకారం ఉండాలి. ఇంకా ఎక్కడ ఉంటే మాకు గవర్నమెంట్తో దేనితోనే కానీ ఇలాంటి దేవాలయాలు కాపాడాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆ యూత్ అంతా కలిపేది ఉన్నది. ఆ ఉద్దేశానికి మీరు కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. డెఫినెట్గా సహకరిస్తాను. ఇంపార్టెంట్ మాట మేడం, ఈ రోడ్ అవతల బిల్డింగ్ ఉంది రజాక్ అనేసి, మన ఇది రోడ్ వచ్చేసింది పైనుంచి కాంపౌండ్ వాల్ అవతల. 98, 99లో కేసు మన అసోసియేషన్ తరఫు నుంచి మా ప్రెసిడెంట్ గారు అంటే మా నాన్నగారు అప్పుడు అది 14 years కేసు కొట్లాడితే వెల్ఫేర్ అసోసియేషన్ గుడిమల్ కపూర్ ఫేవర్లోకి వచ్చింది. అది అక్కడ 80 square yards రోడ్ అవతల వస్తే ఆయన వచ్చేసి 98, 99లో ఒక రేట్కి మాట్లాడుకున్నాడు. 2002లో డబ్బులు ఇచ్చి కొన్నాడు మళ్ళీ అసోసియేషన్ నుంచి. రోడ్ అవతల బిట్ మేడం, ఇది మళ్ళీ నోట్ చేసుకోండి మీరు. రోడ్ అవతల బిట్ కోర్టులో మా ఫేవర్లో వచ్చింది. మన వెల్ఫేర్ అసోసియేషన్ ఫేవర్లో వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాడు. 1,20,000 ఏదో డబ్బులు అసోసియేషన్కి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. ఇవాళ పరిస్థితి ఎట్లుందనంటే లోపలిది మాదనే వాళ్ళు వస్తున్నారు. అది రోడ్ అవతల మాదని చెప్పి జడ్జిమెంట్ వచ్చిన రోజులు పోయేసి ఇప్పుడు లోపలిది మాదని చెప్పేసి కొద్దిగా కబ్జా కోరులు తిరుగుతున్నారు. దానికి మేమంతా అడ్డుపడి వాళ్ళతోటి కలిసికట్టుగా పోరాడుతున్నాము. దానికి మీ వంతు సాయం కావాలి మాకు. డెఫినెట్గా చేస్తాం. దేవాలయాలు కాపాడుతున్నారు. ఈ రోజుల్లో హిందువులే శత్రువులు అవుతున్నారని ఇప్పుడే చూస్తున్నాను. అంటే హిందువులు అంటే పడనాళ్ళు గుళ్ళు దాడులు చేయడం అవన్నీ కామన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ చూస్తుంటే హిందువులే శత్రువులు అయ్యారు. మీరు వాళ్ళతో పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు సహకారంగా ఉంటాం సార్. దాంట్లో మన మోసగాలు ఉన్న రోజులు మనకి హిందూ ధర్మం ఇట్లా ఉంది మేడం. సినిమాలు వస్తున్నాయి అయినా కానీ మారట్లేదు మనోళ్ళు. అన్ని చరిత్రలు చెప్పినా కూడా మారట్లేదు. ఇప్పుడు 10 మంది ఇక్కడ మనం అందరం యూనిటీగా ఉన్నారంటే దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలని చెప్పి ఆలోచించేటోళ్ళు ఉన్నారు. వీళ్ళ పేర్లు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు సేవకులే వీళ్ళు మేడం. ఏం పోస్ట్ లేదు వీళ్ళకి. సుధాకర్ అండి వీళ్ళందరూ ఒకప్పుడు వీళ్ళు ఇప్పటికీ సేవకులే. వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కూడా తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు కొద్దిగా. ఇప్పుడు అదే విధంగా వాళ్ళు ముందుకు వచ్చి మన ధర్మం కోసం పోరాడుతుంటే ఎంతోమంది ఉండాలి కదా మేడం. ఇక్కడ టైంకి వస్తున్నారు, చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు పట్టుదలతో చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఉన్నందుకు మన గుడి ఇవన్నీ ఇంకా ఈ గుడి కూడా ఒక ఎక్స్టెండ్ అవుతుంది మేడం. మనకి అక్కడ వరకు వెళ్తుంది. ఇది మనదే. కాలేజీ వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ అందరు పార్క్ లాగా కూర్చుంటున్నారని చెప్పినారు. మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఒకసారి సిట్టింగ్లో అందరు మీటింగ్ పెట్టేస్తే జేసీబీ పెట్టి దాన్ని అక్కడి వరకు లాక్కొచ్చేది మనకు ల్యాండ్. ఇది మా టోటల్గా గుడిదే. మా ఉద్దేశం అది ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. సహకారం లేకుండా మేము ఏం చేయలేము. సహకారం కంపల్సరీ బస్సు సహకారం సహకారం ఉండండి మనం ఏం చేయలేం సార్. అది ఎవరు కాదు మేడం, మా మేనల్లులే. లాస్ట్కి చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే సేవకులు ఫస్ట్ వాళ్ళు గుడికి యూత్ కూడా పుట్టుకతోటి మా మేనల్లులు పిల్లలు కూడా మా మాట ఏంటి పిల్లలు కూడా మంచిగా ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇక ఇప్పుడు లంచ్ స్టార్ట్ అయితే పబ్లిక్ వస్తారు. చాలా మార్నింగ్ నుంచి వచ్చి దర్శనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏముందంటే రోడ్ అవతలది మాది అన్నప్పుడు జడ్జిమెంట్ రోడ్ లోపలిది మాదని చెప్పేసి వచ్చారు మొన్న. లాస్ట్ టైం కూడా గొడవలేని మేమంతా నిలబడ్డాము. ఇది రోడ్డు పక్కన ఉన్నందుకు కబ్జా కోరుల కన్ను బాగుపడుతుంది మేడం. ఈ రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే ఉంది కదా, అది చూసినోడల్లా ఇదే అవుతుంటుంది. కాబట్టి దీని సంరక్షణకే మేము ఈ ప్రీ ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాం. ఇన్నేళ్ళ నుంచి వారసులు లేరు మేడం. ఇప్పుడు పుట్టుకొస్తున్నారు వారసులు. ఎట్లా పుట్టుకొస్తున్నారో అది తెలియదు మాకు. అది ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేస్తారు. అదే ఇక్కడ అంటే కొందరు కలిసి ఉన్నారు, కొందరు చూసి చూడనట్టు ఉండేటోళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ కాంపౌండ్ వాల్ కూడా జిహెచ్ఎంసీ కట్టిందంటే వన్స్ జిహెచ్ఎంసీ కట్టిందనంటే ఎవరిది మేడం అది? గవర్నమెంట్ వాళ్ళు మన అసోసియేషన్కి సపోర్ట్ చేసి బద్దంబాల్ రెడ్డి గారు కట్టించారు అప్పుడు ఈ కాంపౌండ్ వాల్ మొత్తం. గ్రేవ్ యార్డ్ది ఓకేనా మేడం? అసోసియేషన్ది కాదు, అది గ్రేవ్ యార్డ్ కంట్రోల్స్ అండర్ వెల్ఫేర్ అసోసియేషన్ గుడిమల్ కపూర్. మా కంట్రోల్ ఉంటుంది ఇది. ఎవరు ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళ అండర్లో ఉంటుంది ఇది. ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ కూడా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ మేడం. యునానిమస్ కాదు, చేతులు లేపడం కాదు, ఏం కాదు. విత్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ అవుతాయి. మొన్న రీసెంట్గా నాగేందర్ గారు అండ్ వాళ్ళ టీం గెలిచారు వాళ్ళు. అప్పుడు నేనే ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. కాకపోతే ఇక్కడ రోడ్ కూడా మీరు చూసారు, ఇవి బండ్లన్నీ ఎట్లా పెడుతున్నారు మేడం. శ్రీరామ అవన్నీ పైన ముస్లిమ్స్. ఇక్కడ రోడే లేదు. చిన్న రోడ్ పై పెద్ద రోడ్ అయింది. పెద్ద రోడ్ నుంచి బండ్లన్నీ పెట్టేసి ఇప్పుడు మనకు కష్టం అవుతుంది. భక్తులు వచ్చేవాళ్ళు ఇప్పుడు బండ్లు పెట్టుకోవడానికి కష్టం ఉంది అక్కడ. కొద్దిగా అది కూడా మీరు అక్కడ వరకు చేయండి మేడం. తీసేసి పెట్టేసి అక్కడ పెట్టి మర్చిపోతున్నారు. పార్కింగ్ లాగా యూజ్ చేస్తున్నారు. మొత్తం అంతా పార్కింగ్ లాగా యూజ్ చేస్తున్నారు మేడం. అసలు రోడే లేదు. స్థలం దగ్గర మన బండ్లు పెట్టలేము మనం. పెట్టచ్చా మేడం? వేరే వాళ్ళు పెట్టనిస్తారా?